హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అన్న తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి మిరాకిల్ హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే ఆయిల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే మీకు హెయిర్ గ్రోత్ ఆయిల్ వీడియో అయితే ఇక్కడ మీకు చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పూలు అండి. ఒక 40 వరకు అయితే నేను మందార పూలు తీసుకున్నాను. మీకు అవైలబిలిటీ లేకపోతే ఒక 3-4 డేస్ ఫ్లవర్స్ అయినా పక్కన పెట్టేశారనుకోండి, మీకు ఆయిల్ అనేది ఒక 15 డేస్కి సరిపడేలాగా అయితే ఉంటుంది. 3-4 ఫ్లవర్స్ తోటి ఆయిల్ చేస్తే అది ఎంత కాదు. కాబట్టి ఇలా నేను 30-40 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. వీటి తొడిమలన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఫ్లవర్స్ అన్నీ వాష్ చేసుకొని ఉంచానండి. అందుకే అంత నీట్గా ఉన్నాయి. దీని ఫ్లవర్స్ మీద కూడా కనిపించని డస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా అలా ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయకుండా మనమైతే వాష్ అయితే చేసుకోవాలి. ఈ మందార పువ్వుల వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మనకి స్కాల్ఫ్ పై ఉన్న దురద, ఈచింగ్ అన్నీ కూడా పోతుంది. కొంతమందికి పుండ్లు ఉంటాయి కదా, పుండ్లు కూడా పోతుంది. ఇక్కడ వచ్చేసి సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకు ముదురుదైనా తీసుకోవచ్చు, లేతదైనా తీసుకోవచ్చు. నేనైతే మీడియం ఉన్న కరివేపాకు అయితే తీసుకున్నాను. మరీ ముదురుది కాదు, మరీ లేతది కాదనమాట. వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. సో ఈ మందార పువ్వుల వల్ల మనకి హెయిర్ ఫాల్ అయితే సూపర్గా తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది. అలాగే ఈ కరివేపాకు కూడా మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికైతే హెల్ప్ చేస్తుంది. చాలా సూపర్ ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ కలోంజీ సీడ్స్ తీసుకున్నాను. ఈ కలోంజీ సీడ్స్ కూడా మన గ్రే హెయిర్ని, వైట్ హెయిర్ని బ్లాక్గా చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, డాండ్రఫ్ అవన్నీ కూడా తగ్గిస్తుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్ని సూపర్ ఫాస్ట్గా గ్రోత్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని చాలా త్వరగా అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ కోసం నేను పారాషూట్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. మీకు కుడుకల ద్వారా హెయిర్ ఆయిల్ని మేము మిల్లులో పట్టించుకుంటామంటే మీకు అది అవైలబుల్గా ఉంటే ఆ హెయిర్ ఆయిల్ ఇంకా బెస్ట్. బట్ దానిలాగానే ఈ హెయిర్ ఆయిల్ కూడా ప్యూర్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇంకా వేరే నార్మల్గా బయట చాలా బ్రాండ్స్ దొరుకుతాయి కానీ నేను అవేమి యూజ్ చేయాలి. ఇక్కడ 250 ml ఉన్న హెయిర్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఇది 11% ఆఫ్ కూడా ఉందండి. సో ఇది ప్యూర్ కాబట్టి నేనైతే ఎస్పెషల్లీ నా హెయిర్ ఆయిల్ అయితే ఇదేనండి. ఎన్నో ఇయర్స్ నుంచి నేను ఈ హెయిర్ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్తో అయితే మనం హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం. గైస్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా హెయిర్ ఎక్కువగా ఫాల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ లేదు, హెయిర్ వైట్ అయిపోతుంది, ఈ వైట్ హెయిర్ని బ్లాక్ చేయాలంటే అసలు వల్లనే కావట్లేదు, ఎన్ని ప్రోడక్ట్స్ వాడి కూడా విసుకెత్తిపోయాము అని బాధపడేవారు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా. సో అలాంటి వారికి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. 100% చెప్తున్నానండి. మీరు 1 మంత్ యూస్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు 15 డేస్‌కి రిజల్ట్ అయితే చాలా సూపర్‌గా కనిపిస్తాయి. 1 మంత్ యూజ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుందన్నమాట. నేను ఈ హెయిర్ ఆయిల్‌ని దాదాపు ఒక అరౌండ్ 7 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నా ఫ్యామిలీలో మా సిస్టర్స్, మా మదర్ మేమందరం కూడా ఈ హెయిర్ ఆయిల్‌నే యూజ్ చేస్తామన్నమాట. మా హెయిర్ ఎప్పటికి అలాగే ఉంటుంది. మరీ సన్నగా అవ్వదు, మరీ లడ్డుగా అవ్వదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా హెయిర్ అలాగే ఉంటుందన్నమాట. సో మా హెయిర్ సీక్రెట్ అయితే ఇదేనన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా హెయిర్ కేర్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో నేను మీకు మంచి మంచి వీడియోస్ షేర్ చేయాలంటే మీరు ఏం చేయాలో తెలుసుగా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేశాను. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం దీన్ని చాలా స్లో ఫ్లేమ్, మీడియం కూడా కాదు, స్లో ఫ్లేమ్లోనే ఈ హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. హైలో పెడితే హెయిర్ ఆయిల్ అనేది మాడిపోతుంది, సరిగా అవ్వదనమాట. స్లో ఫ్లేమ్లో కొంచెం ఒక 5-10 మినిట్స్ టైం తీసుకుంటుంది అంతే అండి. సో మనం 5-10 మినిట్స్ కష్టపడితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు, హెయిర్ గ్రోత్ పెంచుకోవచ్చు, వైట్ హెయిర్ని బ్లాక్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను ప్యాన్లోకి అయితే హెయిర్ ఆయిల్ అంతా కూడా పోసాను. ఆ ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, 1 బై 1 ఆ ఆయిల్లో అయితే కొంచెం ఫ్రై లాగా చేయాలన్నమాట. సో ఆయిల్ హీట్ అయ్యే వరకు అయితే కాస్త వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు.
ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేశాక మళ్ళీ ఇంకా మీరు బయట దొరికే ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడానికి కూడా ఇష్టపడరండి. అంత బాగుంటుందన్నమాట. వన్స్ ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్కి అడిక్ట్ అయిపోతే మళ్ళీ మళ్ళీ అసలు కష్టమే అనిపించదు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఈజీగా మీరు ఈ హెయిర్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటారనమాట. సో ఆయిల్ అనేది హీట్ అయింది కాందో ఒకసారి అయితే చూసుకోవాలి. సో ఆయిల్ అయితే ఇక్కడ హీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే నేను మందార ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. ఈ హైబిస్కస్లో చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీస్ అయితే ఉంటాయండి. ఇది అసలు హెయిర్ని చాలా సిల్కీగా స్మూతీగా చేస్తుంది. ఈ మందార ఫ్లవర్స్లో ఉన్న గొప్పదనం ఏంటి అంటే మనకి హెయిర్ కండిషనర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. అంత స్మూత్ సిల్కీగా కండిషనింగ్గా ఉంచుతుంది అనమాట మన హెయిర్ని. తర్వాత కరివేపాకు యాడ్ చేసిన తర్వాత కలుంజీ సీడ్స్ వేసాను. ఇవన్నీ కూడా చాలా నార్మల్ లో ఫ్లేమ్లో అయితే ఇది ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయిల్లోకి ఇవన్నీ కూడా పట్టాలి కదా. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆయిల్లోకి రావాలి కాబట్టి అప్పుడప్పుడు అలా కలిపెడితే సరిపోతుంది. సో చూసారా, ఒక జస్ట్ 2-3 మినిట్స్లోనే హెయిర్ ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో చూడండి, నార్మల్ వాటర్ కలర్ అంటే వైట్ కలర్లో ఉండే ఆయిల్ ఈ గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ హెయిర్ ఆయిల్ అయితే ఇంకా పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు, ఇంకొంచెం టైం పడుతుంది. సో ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ కలర్ చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో. మనకి పర్ఫెక్ట్లీ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. సో ఈ హెయిర్ ఆయిల్ని మనం ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ విసుక్కోకుండా కొంచెం ఓపికతో మనం ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ వరకు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. జుట్టు రాలిపోతుంది ఎన్ని యూజ్ చేసినా సరే మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు అనుకునేవారైతే ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయండి. చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో జస్ట్ 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయండి. చూడండి, ఆయిల్ అయితే చాలా వరకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. సో అన్నీ ఈ 3 ఇంగ్రీడియంట్స్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ హెయిర్ ఆయిల్లోకి అయితే వచ్చేసాయన్నమాట. సో అందువల్ల కలర్ అనేది చేంజ్ అయింది. కొంచెం స్మెల్ వస్తుంది, బట్ చాలా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఆయిల్ని అయితే ఇలా ఫిల్టర్ అనేది చేసుకున్నానండి. మనం స్ట్రైనర్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక స్మూత్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్తోనైనా అవేవి హెయిర్ ఆయిల్లో పడిపోకుండా అయితే మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదా హెయిర్ ఆయిల్. ఇది మనం ఏమంటారు, జుట్టు కుదుళ్ళ నుంచి చివర కొసల వరకు మంచిగా పట్టించాలన్నమాట. రెగ్యులర్గా వాడండి. వీక్లీ 3 టైమ్స్ యూజ్ చేయండి. అలా 1 మంత్ యూజ్ చేయండి, మీకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని ఎయిర్ కంటైనర్ ఒక బాటిల్లోకి అయితే స్టోర్ చేస్తున్నాను. కొంచెం టైట్ మూత ఉండే బాటిల్లోకి అయితే స్టోర్ చేస్తున్నాను. సో నా దగ్గర వేస్ట్ వాటర్ బాటిల్ ఉంటే దానిలోకి అయితే స్టోర్ చేస్తున్నాను. సో చూడగానే కనిపిస్తుంది కదా, ఇంకా మర్చిపోకుండా యూజ్ చేస్తా అనేసి ఇందులో అయితే వేస్తున్నాను అన్నమాట, స్టోర్ చేస్తున్నాను అనమాట. ఇందులో మధ్యలో కలంజీ సీడ్స్ ఉన్నాయి కదా, ఇంకా దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇంకా బాగా ఆయిల్లోకి అయితే ఇది అవుతాయి అన్నమాట. సో చూసారా, అంత కష్టపడితే మనకు కొంచెం ఆయిల్ అయిపోయింది అనమాట. సో మీరు కూడా యూజ్ చేయండి. రిజల్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.